నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈరోజు మేయర్, డిప్యూటీ మేయర్, అలాగే చైర్మన్, వైస్ చైర్పర్సన్కి సంబంధించిన ఎంపిక కార్యక్రమం జరిగింది, నియామకం. అయితే దీనిలో పెద్ద ఎత్తున ఇప్పటికే ఓట్లని కొనుక్కున్న పార్టీలు, నాయకులు ఇండిపెండెంట్లను కొనుక్కోవాల్సిన పరిస్థితి, ఇతర పార్టీల నాయకుల్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి, క్యాంపులు, బెదిరింపులు, బుజ్జగింపులు, మొత్తం ఒక పెద్ద రసాభాస ఒకటైతే, రెండోది రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నట్టుగా అన్ని పార్టీలతో కలిసిపోయి స్థానికంగా అక్కడక్కడ వాళ్ళ అవసరాలు బట్టి కాంగ్రెస్ బీజేపీతో కలిసింది, కాంగ్రెస్ బీఆర్ఎస్తో కలిసింది, బీజేపీ బీఆర్ఎస్తో కలిసింది, కాంగ్రెస్తో కలిసింది. మొత్తంగా స్థానిక అవసరాలే వాళ్ళకి దీనికి కనపడుతుంది. మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకున్నప్పటికీ బీజేపీ కూడా కరీంనగర్ పార్లమెంట్ మేయర్తో పాటు నారాయణపేట మున్సిపాలిటీని కూడా ఒంటరిగానే దక్కించుకుంది. దానికి తోడు అదనంగా మరో 3 చోట్ల కాంగ్రెస్తో పొత్తులో వైస్ చైర్మన్, అలాగే బీఆర్ఎస్తో పొత్తుతో 2 చోట్ల వైస్ చైర్పర్సన్ సాధించుకోగలిగారు. బీఆర్ఎస్ తన స్థానాలతో పాటుగా కొన్ని చోట్ల, ఆదిలాబాద్ లాంటి చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి అక్కడ మేయర్ని, మున్సిపల్ చైర్పర్సన్ దక్కించుకోగలిగారు. కొత్తగూడెంలో సిపిఐ, కాంగ్రెస్ చెరి 2.5 సంవత్సరాలు పంచుకునే ఒక ఒప్పందానికి వచ్చారు. నిజామాబాద్లో కాంగ్రెస్, ఎంఐఎం కలిసి మేయర్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇది పరిస్థితి. రాజకీయాల్లో ఎందుకు ఒకవైపు పార్టీల సిద్ధాంతాలు ఏమవుతున్నాయి, రెండవది ఓట్లతో పాటు నాయకుల్ని, ఇండిపెండెంట్ని కొనుక్కోవటం, క్యాంపులు నిర్వహించాల్సిన దుస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి, కీలకంగా ఎందుకు మేయర్కో చైర్పర్సన్కో ప్రత్యక్ష ఎన్నిక పెట్టుకోకూడదని దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చని చేపట్టాం. చర్చలో మనతో పాటు నుమాన్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏఐసీసీ కోఆర్డినేటర్, వారు స్టూడియోలో ఉన్నారు. అలాగే వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో జోలకంటి రంగారెడ్డి గారు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వారు, అలాగే బొత్స శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా వెంకటరెడ్డి గారు నమస్కారం. నమస్తే, చెప్పండి. మొదటిగా కంగ్రాచులేషన్స్, మీరు కరీంనగర్ తో పాటుగా నారాయణపేట మరొక 5 చోట్ల వైస్ చైర్పర్సన్ ని సాధించగలిగారు. సొంతగా కొన్ని చోట్ల మీరు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినా రకరకాల సమీకరణాల్లో అవకాశం దక్కలేదు. మరో 11 మున్సిపాలిటీలు వాయిదా పడ్డాయి కోరం లేని కారణంగా, మరో కారణంగా. ఏదేమైనా ఒకటి ఇందులో స్పష్టత వస్తుంది, మీరు రాజకీయ నాయకులుగానే కాకుండా మంచి విశ్లేషకులు, మంచి భావాలు ఉన్నాయి వెంకటరెడ్డి గారు, నాకు బాగా ఇష్టం మీరు. ఇక్కడ ప్రత్యక్ష ఎన్నిక ఉంటే ఈ దౌర్భాగ్యం, ప్రజలంటే దీనిని దౌర్భాగ్యం అంటాను. పత్రికల్లో అంటే పార్టీలకి ఒక రకమైన తప్పని పరిస్థితితో ఇంకొకటి అయినా రోడ్డును పడి గెలిచిన కార్పొరేటర్లని కిడ్నాప్ చేసుకుపోవటం, లేకపోతే బెదిరింపులు, దాడులు, పొద్దున ఒక పార్టీలో సాయంత్రం ఇంకొక పార్టీలో, ఇదంతా ఏ పార్టీ తక్కువ చేసింది అనలేం. పై స్థాయిలో ఒప్పందాలు కొన్ని అయితే, కింద ఇక దాన్ని విచ్చలవిడితనంగా రాజకీయం ప్రజలందరూ చూస్తున్నారు. ఇదేదో ఒక సర్కస్ లాగా అయిపోయిందని చెప్పాల్సిన పరిస్థితి. అల్టిమేట్గా ఎవరో గెలుస్తారు, ఎవరో ఓడిపోతారు, అది కాదు. కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలో గెలిచిన అభ్యర్థుల్ని పార్టీలకు అతీతంగా, పార్టీలు కాకుండా ఇండిపెండెంట్ని, ఇందులో సిద్ధాంతాలు గొడవ లేదు, లేకపోతే ఆ స్థానికంగా ఉన్న సమస్యలు కాదు, కేవలం వాళ్ళకి దక్కే లబ్ధి, ప్రయోజనాలు, వీటి ఆధారంగా చేరుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? ఇప్పుడు మీరు అన్నట్టుగా శ్రీనివాస్ గారు చాలా కాలం నుంచి దీన్ని మీరు స్టడీ చేస్తున్నారు. మొదటి నుంచి కూడా నాకు తెలిసినంత వరకు ఒక 25-30 సంవత్సరాలుగా రాజకీయాల్లో నీతి నియమాలు, డబ్బు ప్రభావం ఉండకూడదు, కుల ప్రభావం ఉండకూడదు అనేటువంటి దాని మీద బహుశా మీకున్న అనుభవం చాలా గొప్పది, నేను కాదని. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఈ ఎన్నికలు అనేటువంటిది దురదృష్టవశాత్తు ఇప్పుడు ఉత్తర భారతదేశానికి ఈ తెలంగాణ, ఆంధ్ర, ఈ సౌత్కి వచ్చేటప్పటికి మనం పోల్చడం జరిగినప్పుడు విపరీతమైనటువంటి డబ్బు ప్రభావం అనేటువంటిది మనకు కనపడుతుంది. ఎందుకంటే మాకు మొన్న మాకు హర్యానా నుంచి మా రాజ్యసభ మెంబర్ రేఖా శర్మ గారు వచ్చినప్పుడు ఆమె అంటుంది, ఇదేంది ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టడం ఏంది అనేటువంటి దాని కింద ఈ డబ్బును మేము 5 సీట్లు, మీరు పెట్టేటువంటి డబ్బులు పార్టీలు, మేమనేది కాదు, పార్టీలు పెట్టేటువంటి డబ్బు అక్కడ నార్త్లో 5 సీట్లు గెలుస్తాం మేము, ఇలా గెలుస్తారు గెలవరు కూడా జరగదు అనేటువంటి పద్ధతి లోపల ఉండేటువంటిది. సరే, ఇది ఏ రకంగా జరుగుతుంది అనేటువంటిది, సాధారణంగా జరుగుతున్నటువంటిది ఏంటి మీకు తెలియనిది ఏంటంటే, రాజకీయ శక్తులు, రాజకీయాలకు అతీతంగా మాట్లాడడం జరిగినప్పుడు కార్పొరేట్ శక్తులు రాజకీయాల్లోకి, ప్రజాస్వామ్య ఎన్నికల్లోకి రావడం జరిగింది. మీరు అవునన్నా కాదన్నా కూడా డబ్బు ఉంటే తప్ప ఇప్పుడు మీకు తెలుసు, ఒక ఎమ్మెల్యే సీటుకు 60-70 కోట్లు ఉంటే తప్ప మనం పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా జరిగినటువంటిది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు మేము పెద్ద ఎత్తున మీరన్నట్టుగా ఆ ప్రయోగాలు ఏమి చేయలేదు. మీరేమంటున్నారు, ఇప్పుడు కరీంనగర్ ఒకటి,
సుమారుగా దగ్గరికి వచ్చి ఓడిపోయినటువంటిది, రాకుండా పోయినటువంటిది, ఒక్క సీటుతో పోయినటువంటిది, బలమైనటువంటి మా నిజామాబాద్ కూడా మేము స్వాధీనం చేసుకోకున్నప్పటికీ కూడా ప్రాక్టికల్గా అవును అనేటువంటిది మా 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 కంట్రోల్లోకి ఉన్నటువంటిది మేము ఎందుకు భావిస్తున్నాం. అరవింద్ గారు ప్రకటన ఇచ్చారు, 2 ఏళ్లలో తిప్పేస్తాను చూడండి, మళ్ళీ నేను దీన్ని తిరగరాసేస్తాను. అదొక భాగం. అదేవిధంగా ఆదిలాబాద్ లో మేము ముందుకు వచ్చాము, నిర్మల్లో ముందుకు వచ్చాము, కామారెడ్డిలో వచ్చినాము, రకరకాలుగా. ఇప్పుడు మీరు ఎన్నికల్లో మీతో చాలా సందర్భాల లోపల 2-3 సందర్భాల లోపల నేను మాట్లాడడం జరిగింది, కొంత ఛాలెంజ్ కూడా మాట్లాడడం జరిగింది. మీకు ఏమొస్తాయి ఈ సీట్లు అనేటువంటి. ఇవాళ మేము చాలా సంతృప్తిగా ఉన్నాం. ఇవాళ మేము ప్రెస్ మీట్ మా రాష్ట్ర అధ్యక్షులు పెట్టడం జరిగినటువంటిది, నేను కూడా ప్రెస్ మీట్ లో ఉన్నాను. మా గతంలో ఒకటి శ్రీనివాస్ గారు 235 సీట్లు రావడం జరిగినటువంటిది. అది కార్పొరేట్కి సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వార్డుకు సంబంధించినటువంటి కౌన్సిలర్స్ కావచ్చు. ఇవాళ మాకు 336 సీట్లు వచ్చినాయి. 100 సీట్లు మాకు పెరిగినాయి, మాకు సంతృప్తి ఉంది. తగ్గింది ఎవరు అనేటువంటి కాంగ్రెస్ కు పెరిగి ఉండొచ్చు, టీఆర్ఎస్ కు తగ్గి ఉండొచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్ మనం చూసిన జరిగినట్టయితే 750 అట్లా వచ్చినట్టున్నది. అంతకుముందు వాళ్ళకు 1034 సీట్లు ఉన్నాయి మా లెక్కల ప్రకారంగా. కాంగ్రెస్ కు అప్పుడు తక్కువ ఉండొచ్చు, ఇప్పుడు పెరిగి ఉండొచ్చు. అధికార పార్టీకి అనేక రకాల అవకాశాలు ఉంటాయి. మీకు విశ్లేషకులు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ధనము ధర్మము అన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి ప్రజలు ఇప్పుడే 2 సంవత్సరాలకి దానికి ఎందుకు మంగళం పడాలి అనేటువంటి దాని కింద కూడా జనరల్ ఎలక్షన్స్ దాకా చూస్తారు అసంతృప్తి అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేటువంటిది. సరే, జరిగిన మాట జరిగింది. మాకు 2 సీట్లు మేయర్ సీట్లు ఫస్ట్ టైం తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ మేయర్ పదవి రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం కిందనే మేము భావిస్తున్నాం. చాలా సంతృప్తి. దాని గురించే 2-3 ప్రశ్నలు ఉన్నాయి సార్. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అధికార పక్షం రాష్ట్రానికి జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రిని పెట్టారు. స్థానికంగా ఉన్న ఎంపీలు నాయకులు వాళ్ళ స్థాయిలో చర్చలు, ఏదైనా 1-2 కీలకమైన ముఖ్యమంత్రి గారి దగ్గరకు, లేదంటే అటు బీఆర్ఎస్లో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నిర్ణయం చేసినవి ఉన్నాయి. అలాగే బీజేపీలో కూడా మిగతా అన్ని చోట్ల పెద్దగా అటెన్షన్ రాజేయలేదు. కానీ కరీంనగర్ ఒక్కటి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జరిగిన డెవలప్మెంట్ అయితే చాలా ఆశ్చర్యకరంగా బీఆర్ఎస్ కంప్లీట్గా వాకౌట్ చేయటం, అంటే వాళ్ళు హాజరు కాకపోవటం, ఇది పై స్థాయిలో ఒక అండర్స్టాండింగ్. బండి సంజయ్ గారు చాలా ప్రెస్టేజ్గా తీసుకొని బీఆర్ఎస్ అగ్రనాయకత్వంతో ఆయన మాట్లాడారా, మరి పైనుంచి ఎవరిని మాట్లాడిచ్చారా? ఎందుకంటే వాళ్ళు కనీసం వైస్ చైర్మన్ కూడా, డిప్యూటీ మేయర్ కూడా డిమాండ్ చేయాల. మీతో డిప్యూటీ మేయర్ డిమాండ్ చేసి తీసుకోవచ్చు, వాళ్ళు అలా కూడా కాకుండా ఎవరు తీసుకోవచ్చు, బీఆర్ఎస్ మీతో కలిసి కూడా చేయొచ్చు. ఎందుకంటే చాలా చోట్ల కలిసి చేశారు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కలిసి కూడా 2-3 మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ తీసుకున్నారు. అలా కాకుండా ఇక్కడ కలవకపోవటం వెనక ఇది స్టేట్ వైడ్ అటెన్షన్ రాజేస్తుంది కాబట్టి కలవద్దనా, లేదు ఏ రకంగా బీఆర్ఎస్ని హాజరు కాకుండా చేయగలిగారు? నిజంగా ఆశ్చర్యం. ఇప్పుడు ఒకటి శ్రీనివాస్ గారు, మీరు అడిగిన ప్రశ్న చాలా చక్కగానే ఉంది. ఇప్పుడు నిన్నటి వరకు ఏమనుకున్నారు, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇవన్నీ కలిపి ఎట్టి పరిస్థితులను కూడా కరీంనగర్ లో బండి సంజయ్ గారి కోరిక ఏదైతే ఉందో దాన్ని రాకుండా ఉండాలా, మేయర్ పదవి మనం బై హుక్కార్ మనకు నేను పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడాను, మేము రాజకీయాలు చేస్తున్నాము, అహోబిలం మఠం కాదు కదా అనేటువంటిది ఆ కోణంలో జరిగిన మాట వాస్తవం. మరి ఆలాపసారి ఇప్పుడు అక్కడ ఏం జరిగింది ప్రజల్లో, ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే అది వాళ్ళు చెప్పాలా ఎందుకు అట్లా వెనక్కి వాళ్ళు హాజరు కాలేదు ఇవాళ అనేటువంటి దాని కింద బీఆర్ఎస్ నాయకులు వస్తారు కాబట్టి చెప్తారని భావిస్తున్నాను. ఉన్నారు మా దృష్టిలో వాళ్ళ ఆన్సర్ చెప్పమంటే, ఇప్పుడు ఎవరికి వాళ్ళు మేము వాళ్ళతో సంబంధం లేదు, వీళ్ళతో సంబంధం లేదు, టీఆర్ఎస్ వాళ్ళతో సంబంధం లేదు, కాంగ్రెస్ తో లేదు, బీజేపీతో లేదు. నంబర్ అంటే ఒక మాట ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలా? ఇప్పుడు ఒకవేళ హాజరయ్యి మమ్మల్ని ఓడించాలా, లేకపోతే మాకు మద్దతాన్ని ఇవ్వాలా, అంతే కదా. ఏదన్నా మీరు అన్నట్టుగా ఏదైనా ఒక పదవి తీసుకోవాలా, ఇది అక్కడ ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ గా వ్యూహాత్మకమైన నిర్ణయమే చేసిందని నేను భావిస్తున్నా. వాళ్ళ తరఫున నేను ఒకళ్ళతో తీసుకోవడం లేదు, నేను అధికార ప్రతినిధి కాదు. కానీ ఎందుకంటే 2 పార్టీలకు సమాంతరంగా సమదూరంలో మేము ఉంటాం అనేటువంటిదే కేటీఆర్ గారు కానీ ఈ మధ్య కాలంలో చాలా సందర్భాల్లో చెప్తున్నటువంటిది కదా. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి వాళ్ళు? మా నిన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెట్టినటువంటి ప్రపోజల్ ఏంది, మీరు రండి మనం బండి సంజయ్ గారిని ఖతం చేద్దాం, ఎక్కడ ఇప్పుడు అన్ని అదిగా సార్, కొన్ని చోట్ల కాంగ్రెస్, బీజేపీ కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ తీసుకున్నారు, కొన్ని చోట్ల బీఆర్ఎస్, బీజేపీ కలిసి తీసుకున్నారు. ఇందులో ఒకళ్ళకి అర్థమేం లేదు, అవకాశాలు ఇక్కడ ఒక్క చోట ఏదో ప్రత్యేకంగా కనపడుతుంది, ఎందుకో తెలియదు. లేదు ఇప్పుడు వాస్తవానికి కూడా మేము 30 సీట్లు గెలిచినామండి శ్రీనివాసరావు.
మా ఈ 2 కోఆప్షన్ మెంబర్స్ అక్కడ కోఆప్షన్ మెంబర్స్ మనం కలుపుకున్నట్టయితే అది మాకు ఇతర ఇండిపెండెంట్ కలుపుకుంటే 34 సీట్లు వస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్ నిన్న అనుకున్న కూటమి ఒకవేళ ఎంపీ గారి ఓటు, 2 ఇండిపెండెంట్లు, ఒక ఫార్వర్డ్ బ్లాక్, అవును అవును 35 మీకు. ఖచ్చితంగా నేను ఇంతకుముందు చెప్పిన ఫార్ములా ఏదైతే నిన్న సాయంత్రం వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ప్లస్ ఇండిపెండెంట్లు ఆ ఫార్వర్డ్ బెల్లం కలితే ఒక సీటు వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సందే లేదు, రాజకీయాల్లో మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. బ్రేక్ చేయగలిగారు, అది నా ప్రశ్న. బ్రేక్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ వచ్చారనుకోండి, అదే పద్ధతిలో వెళ్ళి ఎవరో కాంగ్రెస్ లో ఎవరో మేయర్ అవుతారు, కాదని కాదు. కానీ రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది, మీరు సమాంతర దూరంలో ఉంటాము అనేటువంటిది. మీరు అంటున్నారు ఆదిలాబాద్ లో కలిసే ఉన్నారు కదా సార్, ఆదిలాబాద్ లో కలిసి ఉన్నారు, మీరు బీఆర్ఎస్ తో కొన్ని చోట్ల కలిసి ఉన్నారు, కాంగ్రెస్ తో మీరు కలిసి ఉన్నారు. చదువుతా పేర్లు ఉదాహరణకి కాదు సార్, వెంకటరెడ్డి గారు ఆమన్గల్ లో కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్, తర్వాత నర్సాపూర్ లో కాంగ్రెస్ బీజేపీ, అది అలియాబాద్ లో కాంగ్రెస్ బీజేపీ, జిన్నారంలో బీఆర్ఎస్ బీజేపీ, ఎల్లంపేటలో బీఆర్ఎస్ బీజేపీ. ఇప్పుడు ఒకటి నేను ఒక అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మిమ్మల్ని నేను అడుగుతాను ఏంటంటే, ప్రజలు ఇచ్చిన తీర్పు ముక్కల తీర్పు. అది ఒక 38 నియోజకవర్గాలు అంటే మున్సిపాలిటీల్లో ప్రజలు ముక్కలు చేసి ఇచ్చినారు తీర్పు. వాళ్ళకి 5 సీట్లు, మాకు 2 సీట్లు, 4 సీట్లు, 10 సీట్లు ఇచ్చినారు. మీకు తెలియదు కాదు అంటే ప్రజలు విజ్ఞులు, ప్రజలు ఆలోచన పరులు. వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ఏంది, ఏ పార్టీ వైపు లేదు. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఒక విషయాన్ని మీరు మళ్ళీ కూడా స్టడీ చేయండి, యాజ్ ఇంటెలెక్చువల్ గా మీరు విశ్లేషకులు కాబట్టి. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ బలంగా ముందుకొచ్చిందో అక్కడ మీకు 38 సీట్లలో మనకు కనపడుతున్నటువంటిది హంగు కనపడుతుంది భారతీయ జనతా పార్టీ వచ్చిన దగ్గర. ఇప్పుడు మేము పెద్దగా ఏమీ చేయలేదు, ఎక్కడ పెర్ఫార్మెన్స్ చేయలేదు, నల్గొండలో వేయలేదు, ఖమ్మంలో వేయలేదు, కొన్ని పార్ట్స్ ఆఫ్ ది వరంగల్లో వేయలేదు. మేము ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ ప్లస్ మహబూబ్ నగర్ లో వేసినాం బాగా పెర్ఫార్మెన్స్. అక్కడ ఏమైందంటే ఇవన్నీ వచ్చినాయి, 38 సీట్లు వచ్చినాయి. కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు అనుకూలంగా కింది స్థాయిలో ఉండేటువంటి పాలన అయితే కొనసాగాలి కదా. ఇప్పుడు ఎవరో ఒకరు అధికారంలోకి రావాలి కదా. మేము వస్తామా, బీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఏమైతుందంటే అక్కడ అవకాశాలు లోకల్ స్థాయిలో మేము చెప్పింది ఏంటి, పార్టీ అక్కడ ఉండేటువంటి స్థానిక సంస్థలు దృష్టిలో పెట్టుకొని మేము చెప్పినాము, ఆ పద్ధతి లోపల వాళ్ళు నిర్ణయాలు చేసినట్టు వచ్చినటువంటి మాసం. ఇప్పుడు మాకేమైతుందంటే మరి ఇక్కడ ఈ కరీంనగర్కి వచ్చినప్పటికీ పెద్ద సమస్య అవుతుంది. సమస్య ఏంటి, వాళ్ళకి సమస్య అవుతుంది. ఎవరికి సమస్య అవుతుంది సార్? కరీంనగర్ లో ఇప్పుడు బీఆర్ఎస్ 8 సీట్లు ఉన్నాయి వాళ్ళకి, సరే కాంగ్రెస్ 14 ఉన్నాయి, వాళ్ళకు మీకు పడదనుకుందాం కాసేపు, మీకు మద్దతు సరిపోలేదు. బీఆర్ఎస్ కి ఒక డిప్యూటీ మేయర్ ఇచ్చిండొచ్చు, మిగతా చోట్ల వాళ్ళతో కలిసి మీరు తీసుకున్నారు కూడా. ఇక్కడ వాళ్ళు సేఫ్ గేమ్ ఆడినరండి. వాళ్ళ గేమ్ పర్ఫెక్ట్ గా, నేను భారతీయ జనతా పార్టీ నాయకుడు అయినప్పటికీ, ప్రతినిధి అయినప్పుడు కూడా వాళ్ళు సేఫ్ గేమ్ ఆడారు. రేపు ఏమంటారంటే మాకు సంబంధం లేదు, మాకు 2 పార్టీలు సమాంతరము, 2 పార్టీలు మాకు పడవు, కాబట్టి మేము వెళ్ళలేదు అంటారు. రైట్. ఒక్కసారి బీఆర్ఎస్ నాయకులతో కూడా బిగ్ డిబేట్ మనతో బొత్స శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరినారు. శ్రీనివాస్ గారు నమస్తే. హలో బొత్స శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే సార్. సార్ మనం రాష్ట్రం అంతా చూసాం, అన్ని చోట్ల మీరు బీజేపీ కొన్ని చోట్ల షేర్ చేసుకున్నారు, కొన్ని చోట్ల మీరు కాంగ్రెస్ షేర్ చేసుకున్నారు. ఎందుకో కరీంనగర్ ఒక్కటి మాత్రం ఒక ప్రత్యేకమైన ఇది కనపడుతుంది. ఆదిలాబాద్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిశారు. అలాగే కొన్ని చోట్ల బీజేపీతో మీరు కలిశారు, జిన్నారంలో కలిశారు, ఎల్లంపేటలో మీరు చైర్మన్ తీసుకొని వాళ్ళకి వైస్ చైర్మన్ ఇచ్చారు. కరీంనగర్లో మీకు 8 మంది, కరీంనగర్ అంటే పెద్ద నగరం, అది మున్సిపల్ కార్పొరేషన్, ప్రెస్టీజియస్ మున్సిపల్ కార్పొరేషన్, అక్కడ మాత్రం తీసుకోకుండా ఎన్నికకి హాజరు కాకపోవటం వల్ల బీజేపీకి కేక్ వాక్ అయింది. నిన్నటిదాకా ఆ పరిస్థితి లేదు. నిన్నటిదాకా ఈవెన్ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నా చాలా చోట్ల సింగిల్ లార్జెస్ట్ పార్టీలు మారిపోయినాయి. ఇక్కడ వచ్చినా అక్కడ కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్, ఫార్వర్డ్ బ్లాక్, కొంతమంది ఇండిపెండెంట్లు, ఎక్సెప్షన్ ఓట్లతో 35 ఓట్లు మీకు ఉన్నాయి. బీజేపీకి అన్ని కలుపుకున్న 34 ఉన్నాయి. దాన్ని మార్చుకొని ఎందుకు బీఆర్ఎస్ దాని నుంచి బయటికి వెళ్ళిపోయింది ఓటింగ్ నుంచి? ఆ కారణంగా వాళ్ళకి నంబర్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి మీ మద్దతు లేదు కాబట్టి, మీరు లేరు కాబట్టి వాళ్ళు 30+తో వాళ్ళు మేయర్ కాగలిగారు. ఏంటి ఇది ఎక్కడ జరిగిన అండర్స్టాండింగ్? సార్, మొట్టమొదట హెచ్ఎంటీవీ వీక్షకులకు మీకు
అక్కడ ఉన్నటువంటి పానల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్తే. నమస్తే సార్. ఇది చాలా పెద్ద ప్రశ్న సార్. ఈ ప్రశ్నకు నా దగ్గర అయితే సమాధానం లేదు. ఎందుకంటే పెద్ద ప్రశ్న కాబట్టి అడుగుతున్నారు. రెడ్డి గారే చాలా విషయాలు చెప్తుండ్రు. క్లిష్టమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు అధిష్టానం ఇప్పుడు శ్రీనివాస్ గారు సార్ చెప్పండి. దీని మీద ఈ ప్రశ్న బహుశా అడిగిన జర్నలిస్ట్ మీరే. ఈ డిస్కషన్ లో ఇంతవరకు ఎవరు ఆ పార్టీ నుంచి కానీ ఈ పార్టీ నుంచి కానీ సమాధానం చెప్పలేదు కాబట్టి ఆయన ఇబ్బంది పడుతున్నాడు. నేను ఎందుకంటున్నానంటే సార్, ఇప్పుడు అన్ని చోట్ల లాగా పంచుకుంటే గొడవ లేదు. ఇప్పుడు ఎందుకంటే ఎవరికి మీరు చెప్పారు స్ప్లిట్ వర్డిక్ట్ ఇచ్చారు ప్రజలు, కాబట్టి మేము ఇక్కడ బీఆర్ఎస్ తో కలిసాం అని చెప్పుకోవచ్చు. అలా కలవకుండా ఏదో రాష్ట్రం అంతా అటెన్షన్ రాజేసే దగ్గర ఇద్దరు వేరువేరుగా ఉన్నట్టు చూపించి చాలా చోట్ల కలిసిపోవటంలో ఒక ఇది బయటపడట్లేదా? శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నా సార్. దీని పట్ల నాకైతే సమాధానం లేదు నా దగ్గర. ఇది పూర్తి స్థాయిలో అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయంగా చూస్తాం కానీ ఎందుకు తీసుకున్నారు ఏంటి, దాని పట్ల కారణాలు ఏంటి. ఇప్పుడు మేము ఎవరితో కలవము అని అన్నాం అనుకోండి, మేము కలిసినాం. బీజేపీతో కూడా కొన్ని చోట్ల కలిసినాం, కాంగ్రెస్ తో కూడా కొన్ని చోట్ల కలిసినాం. మరి అట్లాంటప్పుడు కరీంనగర్ ని ప్రత్యేకంగా చూసి మేము వాకౌట్ చేయడంలో అంటే భిన్నమైన రాష్ట్రంలో వాకౌట్ చేయడం బీజేపీకి సహకరించడం, వాకౌట్ కాదు బీజేపీకి సహకరించడం డైరెక్ట్ గా. మరి దాన్ని సహకరించినమా లేకపోతే మాకు ఎవరికి సహకరించడం ఇష్టం లేకుండా బయటకు వెళ్ళిపోయినామా అనేటువంటిది అది అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల నేనైతే నాకు ఐడియా అంటే ఏ విధంగా స్పందించాలనేది కూడా నాకు అవగాహన లేదు. దాని పట్ల నేను స్పందించలేను కటారి గారు. ఓకే ఓకే మిగతా చోట్ల ఓకే సారీ ఇబ్బందికరమైన ప్రశ్న అడిగితే మన్నించాలి. మిగతా చోట్ల ఇబ్బందికరం ఏముండదు సార్. అది ఇప్పుడు అది ఒక నిజంగానే ఒక ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి క్వశ్చన్ మార్క్. కాబట్టి మీరు అడిగింది తప్పలేదు. అంటే నేను కాదు సార్, మీరు బాయ్కాట్ చేసిన మీ ప్రశ్న తప్పుపట్టాల్సిన శ్రీనివాస్ గారు, మీరు బాయ్కాట్ చేసిన బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అందరు కలిసి కుట్ర పన్నారు, బీఆర్ఎస్ కుట్ర పన్నింది, కాంగ్రెస్ కుట్ర పన్నింది, వీళ్ళంతా కుట్ర పన్నారు, స్థానిక కార్పొరేటర్లు వద్దనుకొని బాయ్కాట్ చేశారని, ఇదేదో పై స్థాయిలో జరిగిన అండర్స్టాండింగ్ కాకుండా కార్పొరేట్లు వాళ్ళంతటి వాళ్ళు పార్టీ నిర్ణయాన్ని కాదని అందులో 8 మంది గంపకొత్తగా బాయ్కాట్ చేస్తారా? నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రాన్ని. దాని గురించి అడుగుతున్నా నేను. అదే అదే సార్ అదే. ఒకసారి నుమాన్ గారు ఏంటంటే నిజంగా ఇప్పుడు సరే బీఆర్ఎస్ అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్న పార్టీ, కాంగ్రెస్ బీజేపీ జాతీయ స్థాయి పార్టీలు. బీజేపీతో 3 చోట్ల మీరు వైస్ చైర్మన్ పంచుకున్నారు, మీరు చైర్మన్ వాళ్ళు వైస్ చైర్మన్. బీఆర్ఎస్తో కొన్ని చోట్ల పంచుకున్నారు. మొత్తంగా అంటే ఎందుకంటే మీరు రాష్ట్రంలో ఉన్నారు. ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు ఒక మ్యాండేట్ ప్రజలు మీకు ఇచ్చారు, మామూలుగా ఎక్కువ కౌన్సిలర్లు కూడా మీరే గెలిచారు. ఈ కొనుగోళ్ళు అమ్మకాలు రాజకీయం బజార్ను పట్టడం, క్యాంపు పెట్టని మున్సిపాలిటీ లేదు. ఈ 37 మున్సిపాలిటీలో అదేంటి అయోధ్య దగ్గర నుంచి రంగారెడ్డి జిల్లాలో ఉన్న రిసార్ట్ల దాకా అన్నిట్లో వీళ్ళే ఒక్కొక్క మున్సిపాలిటీ నాయకులు తెచ్చి పెట్టుకోవటం. వాళ్ళకి ఎంతెంత డబ్బులు ఇస్తున్నారు, ఏమేమి హామీలు ఇస్తున్నారు రాస్తున్నారు. ఒక్కొక్క కార్పొరేటర్కి 2 కోట్లు ఫార్చునర్ కారు అని చెప్పి ఓట్లు కొనుక్కోవటం, మళ్ళీ నాయకులను కొనుక్కోవటం, మన పార్టీలో నాయకులు కొనుక్కోవటం, పక్క పార్టీ వాళ్ళు ఇండిపెండెంట్. ఒక డైరెక్ట్ ఎలక్షన్ ఎందుకు? ఇప్పుడు కరీంనగర్ లాంటి నగరము, లేకపోతే నిజామాబాద్ లాంటి నగరము, రేపు పొద్దున హైదరాబాద్ లాంటి మహానగరం. హైదరాబాద్కి ఒకప్పుడు డైరెక్ట్ మేయర్ ఎలక్షన్ ఉండేవాళ్ళు. తీగలకృష్ణారెడ్డి గారు, దానం నారాయణ గారు పోటీ చేసి తీగలకృష్ణారెడ్డి గారు గెలిచారు ఆ రోజుల్లో. ఒకసారి నాకు గుర్తున్న దానం నారాయణ గారు ఒకసారి గెలిచినట్టున్నారు. అంటే ఇంత ఒక ప్రెస్టీజియస్ పర్సన్ కాకుండా ఎవరు గెలుస్తారు, వాళ్ళలో ఎవరు డబ్బులు పెడతాడు, ఒక నగరానికి ప్రైడ్గా నిలబడే మనిషిని కాకుండా ఈ కొనుగోళ్లు అమ్మకాలు బేరాలు చేయగలిగిన వాళ్ళు తెచ్చిపెట్టుకోవటం వల్ల ఏంటి ఉపయోగం? వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ సార్, యాజ్ వెల్ as ఆల్ ద వ్యూవర్స్ అండ్ ద కో ప్యానల్ మెంబర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో మున్సిపల్ ఎలక్షన్ మ్యాండేట్ గురించి, ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్ ఆఫ్ ది మేయర్ కానివ్వండి, మున్సిపల్ చైర్మన్ కానివ్వండి, ఎసెన్షియల్లీ మనకు రిజల్ట్ చూసుకుంటే 67 చోట్ల కాంగ్రెస్ సింగిల్ హ్యాండెడ్లీ వితౌట్ ఎనీ సపోర్ట్ మేము మున్సిపల్ చైర్మన్ అని గెలవడం జరిగింది. సింపుల్ మెజారిటీ అనేది రావడం జరిగింది. మిగతా చోట్ల 14 చోట్ల బీఆర్ఎస్కి వచ్చింది. అది వదిలేసేసి 37 చోట్ల యాక్చువల్గా ఎవరికి కూడా మ్యాండేట్ సరిగ్గా రాలేకపోవడం వల్ల దీన్ని ఫ్రాక్చర్డ్ మ్యాండేట్
క్యాండిడేట్ ఇందాక ఏదైతే మాట్లాడారో వెంకటరెడ్డి గారు అదే భాషలో నేను చెప్తున్నాను, పీసెస్ కింద వచ్చినట్టు ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ వచ్చినప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అనేవి లోకల్ అడ్మినిస్ట్రేషన్ మీద, లోకల్ ఇష్యూస్ మీద పోరాడినటువంటి ఈ ఎలక్షన్, సింబల్ మీద జరిగినటువంటి ఈ ఎలక్షన్. ఈ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నా సరే స్టేట్ గవర్నమెంట్ లో మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ఉంటున్నాం కాబట్టి ఆ గవర్నెన్స్ అనేది, అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రజలు రాబోయే 3 సంవత్సరాలు వారికి పరిపాలన అందించాలి కాబట్టి వారు కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిస్తే వారికి పరిపాలన అనేది సౌలభ్యం అవుతుంది, సులభం అవుతుంది అనే ఉద్దేశంతో వారు ఒకవేళ మా దగ్గరికి వచ్చి వర్క్ చేయడానికి వారు ముందుకు రావచ్చు. అందువలన ఈ రోజు మనం చూసాము కొన్ని చోట్ల ఎదురు బీజేపీ నుంచి కొంతమంది కరీంనగర్ గురించి మాట్లాడుతూ, కరీంనగర్ లో ఒక ఇండిపెండెంట్ ఫార్వర్డ్ బ్లాక్ క్యాండిడేట్ పొద్దున బీజేపీ దగ్గరికి వెళ్ళారు, సాయంత్రానికి హై సెక్యూరిటీ పెట్టుకుని హైదరాబాద్ తీసుకొచ్చి మీ క్యాంపులో చేరారు. ఎందుకో దాన్ని వర్కౌట్ చేయలేపారు. బీఆర్ఎస్ వాళ్ళు మీతో కలుస్తారన్నారు, అన్ని పార్టీలు 35 నంబర్ కనపడుతుంది. ఏం జరిగింది మీ అంచనాలు? ఎందుకంటే చాలా మీకు కూడా చాలా ప్రెస్టేజ్ కరీంనగర్ స్థానం, అక్కడ హోం సహాయక మంత్రి ఉండొచ్చు, కానీ మీకు కూడా ప్రెస్టేజ్ కదా. కరీంనగర్ ఇస్ ఎ వెరీ పెక్యులర్ ఎలక్షన్. దిస్ హస్ హ్యాపెండ్. మనం ఒక్కసారి ఎలక్షన్ ని చూసుకుంటే వారు ప్రెస్టేజ్ తీసుకునే కంటే ముందు బీఆర్ఎస్ బీజేపీ యొక్క నెక్సెస్, వారి యొక్క దోస్తానా నేను ఎక్స్పోజ్ చేయబోతున్నాను. ఎలక్షన్స్ కంటే ముందు గంగుల కమలాకర్ గారు 15 మంది కౌన్సిలర్లని బీఆర్ఎస్ నుంచి బీజేపీకి పంపించారు. ఓటింగ్ జరిగిన నాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఓటర్ స్లిప్లు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకి ఇచ్చి మరి ఒక్కొక్కరిని పంపించి ఓటింగ్ చేశారు. అంతా చేసినా సరే వారికి మ్యాండేట్ అనేది వారంత ప్రెస్టేజియస్ గా తీసుకుని అన్ని ఓట్లు అన్ని డబ్బులు వాళ్ళు విదజిల్లినా సరే వారికి రావాల్సిన రిజల్ట్ రాలేదు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఒక కౌన్సిలర్ వారికి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు అక్కడ ఎలక్షన్ లో ఓటింగ్ లో వారు పార్టిసిపేట్ చేయలేదు అని అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. సి యూ హ్యావ్ టు ఓట్ ఎయిదర్ ఫర్ బీఆర్ఎస్ ఆర్ ఫర్ బీజేపీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్? అది కూడా నేను చేయనని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇంత క్లియర్ గా ఎక్స్పోజ్ అవుతున్నా సరే వారు ఇంకా నిసిగ్గుగా, సి వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ దృష్ట్యా మేము చేస్తున్నామని చెప్పండి, తప్పేముందండి? అంతే కదా, నేను అంటుంది అదే. ఇప్పుడు మీరు బీజేపీ కూడా కలిసారు కొన్ని చోట్ల, అక్కడ మీరు అన్నట్టు ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ ఉంది కాబట్టి కలిసామని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ తో కలిసారు. ఇక్కడ కూడా బీజేపీ బీఆర్ఎస్ తో కలిసినప్పుడు 8 మంది కార్పొరేటర్ ఒక వైస్ చైర్మన్ ఇచ్చుండొచ్చు. వీళ్ళు అడగలేదా, వాళ్ళు ఇవ్వలేదా? దీనికన్నా పెద్ద ఒప్పందాలు ఏమైనా జరిగింది? వాళ్ళ లోపాయకారి ఒప్పందం ఉంది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ లో వాళ్ళు ఏ రకంగా అయితే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ని మొత్తం బీజేపీకి ట్రాన్స్ఫర్ చేశారో అది క్లియర్ గా అర్థమవుతుంది మనకి. 8 మంది ఎంపీలని గెలిపించుకోవడానికి కల్వకుంట్ల కవిత గారిని తిహార్ జైల్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఏ రకంగా అయితే ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందం ప్రకారం 34% ఓట్ షేర్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ని 15%కి తగ్గించేసేసి ఆ 19% ఓట్ షేర్ ని ఏ రకంగా అయితే బీఆర్ఎస్ నుంచి బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసామో మనం అందరం చూసాము. ఈ రోజు రిటర్న్ గా మళ్ళీ ఒక్కసారి వీరు వారు ఇద్దరు కలిసేసి నారాయణపేట గురించి వారు మాట్లాడుతున్నారు. నారాయణపేట గారి గురించి వారు మాట్లాడుతున్నారు. నారాయణపేట మున్సిపల్ ఎన్నికలలో జరిగిన వీళ్ళందరితో చేతులు కలుపుతారు, మరి బీజేపీతో కాంగ్రెస్ ఎందుకు చేతులు కలిపారు సార్? అందరూ నేను కలిపానంటున్నానండి. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు నేనేమన్నాను, శ్రీనివాస్ గారు దట్ ఈస్ ఎ నోన్ ఫ్యాక్ట్. యువర్ ఓట్ పర్సెంటేజ్ అనేది ఇక్కడ ఎందుకు కలవలేదు? మామూలుగా అడగొచ్చు, 8 మంది మద్దతు ఇస్తున్నప్పుడు ఇవ్వాలనుకుంటే ఒక డిప్యూటీ మేయర్ అడగొచ్చు. అడగకుండా డ్రాప్ అవటం వల్ల అంటే కరీంనగర్ రాష్ట్ర వ్యాప్తంగా అటెన్షన్ రాజేష్ గారు కలిసిపోయారు అనుకుంటారని, లేదు ఇంతకన్నా పెద్ద ఇదేమన్నా జరిగింది? సరే పార్లమెంట్ మైనారిటీ ఓట్ బ్యాంక్ సార్. లెట్ మీ బి వెరీ క్లియర్. మిస్టర్ కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, మేము డైరెక్ట్ గా ఒకవేళ మేము బీజేపీకి సపోర్ట్ చేస్తున్నామని చెప్తే ఎక్కడ మైనారిటీస్ మాతో దూరం అవుతారని ఏకైక ఉద్దేశంతో, మరొకటి ఉద్దేశం ఏం లేదు. నేనంటున్నాను యూ ప్లీజ్ కమ్అట్ అండ్ సే కొన్ని చోట్ల కలిశారు. అది ఇండైరెక్ట్. చిన్న చిన్న మున్సిపాలిటీస్ కలిశారు. కరీంనగర్, నిజామాబాద్ ఆర్ ద మేజర్ ప్లేసెస్ ఫర్ us టుడే. ఈ రోజు నార్త్ తెలంగాణ మనం చూసుకుంటే కరీంనగర్ కార్పొరేషన్ as well as నిజామాబాద్ కార్పొరేషన్ 2 బిగ్ కార్పొరేషన్స్. ఆ రెండు ఇద్దరు సిట్టింగ్ ఎంపీస్ ఉన్నారు బీజేపీకి. 2 గెలవాలని చెప్పేసి బండి సంజయ్ గారు, అరవింద్ గారి యొక్క డామినేషన్ అక్కడ మనం కనబడుతుంది. అరవింద్ గారు ఓడిపోయారు, సంజయ్ గారు ముందుకు వచ్చారు. వారి యొక్క డామినెంట్ పవర్ ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది. వాళ్ళిద్దరు రైవల్ గ్రూప్స్ కింద వారు వర్కౌట్ చేస్తూ ఉంటారు. సో లెట్ దట్ బి. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ కి బీఆర్ఎస్ మాత్రం వారు బీజేపీతో కలిసి పనిచేయడానికి ముందుకు రావచ్చు, తప్పేముందండి? మీతో ఎందుకు కలవలేదు? అది కూడా ఎందుకంటే కాదు మీతో కాదు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క సెకండ్. మీతో కూడా దాదాపు కలిసిపోయింది. 35 ఫిగర్స్ కూడా వచ్చేసినాయి బయట క్లియర్గా.
ఎక్కడ బ్రేక్ అయింది? నేను అదే అన్నాను. వాళ్ళతో కలిసి ట్రాన్సాక్షన్స్ have happened. బండి సంజయ్ గారు was directly involved in it. ఇంకా నేను I do not want to tell the figures which you have quoted. ఆ ట్రాన్సాక్షన్స్ వల్ల it is very clear because he took it so prestigiously. నేను ఎలాగైనా సరే అక్కడ నా మేయర్ నేను పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నప్పుడు, ఆయన అప్పర్ హ్యాండ్ సాధించినప్పుడు బికాస్ ఆఫ్ వేరియస్ పవర్ ఎంపవర్ అని చెప్పేసి దట్ ఈస్ ఓకే. ఐ మీన్ లైక్ అది తీసుకున్నారు. అల్టిమేట్లీ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ ప్రజలకి గవర్నెన్స్ ఏ రకంగా మనం ఇవ్వబోతున్నాము, అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఇవ్వబోతున్నాం, గవర్నమెంట్ ఏదైతే తీసుకున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం గ్రౌండ్ లెవెల్లో ఏ రకంగా తీసుకెళ్లగలుగుతామో దాని గురించి పార్టీలందరూ ముందుకు వచ్చేసి మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు యూ కెన్ ఫైట్ ఐడియాలజీ విధంగా. ఇది ఐడియాలజీ కాదు, ఇది లోకల్ ఇష్యూస్ పరంగా మనం మాట్లాడుకుంటాం. లోకల్ గా మీరు అన్నట్టు ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ వర్డిక్ట్ కాదు, పెద్దగా ఏం చేయలేవు. జోలకంటి గారు నమస్తే. నమస్కారం. జోలకంటి గారు, చాలా కాలం తర్వాత వామపక్షాలు కనీసం ఒక మేయర్ స్థానాన్ని సాధించుకోగలిగారు. సమానంగా సీట్లు 2.5 సంవత్సరాలైనా కలిసి పోటీ చేస్తుంటే ఇంకా బెటర్గా ఉండేదేమో కాంగ్రెస్ వామపక్షాలు. సరే, అక్కడ స్థానికంగా కుదరలేదు. అయితే ఈ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా, బహుశా సిపిఎం కూడా కొన్ని చోట్ల బాగానే పర్ఫామ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ జరిగిన పరిస్థితులు, ఇప్పుడు ఆదిలాబాద్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలుస్తారు, కరీంనగర్లో కలవరు. బీజేపీ బీఆర్ఎస్ చాలా చోట్ల కలుస్తారు, కరీంనగర్లో కలవరు. ఏంటి దీని మతలబు? ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు ప్రజలకు? వీళ్ళు కలవలేదని చెప్పదలుచుకున్నారా? కలిసి మున్సిపాలిటీలో చైర్మన్లు వైస్ చైర్మన్లు పంచుకుని కనపడుతున్నాయి, ఇక్కడ ఒక చోట కలవకపోవడానికి కారణం ఏంటి? ఇది అవకాశవాదం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే పార్టీ గుర్తుల మీద ఎన్నికలు జరుగుతున్నాయి. 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ, అంటే అది కూడా జాతీయ పార్టీ అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎన్నికల్లో ప్రచారం చేసింది ఏంది? సైద్ధాంతికంగా, తర్వాత ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాళ్ళ పార్టీ విధానాలు, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో, స్థానిక సమస్యలతో పాటు అవి కూడా చెప్పడం అనేది జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్ని పక్కన పెట్టేసి అనైతికంగా ఇట్లా కలవటం అని అంటే అది అవకాశవాదం తప్ప ఇంకేముంది చెప్పండి. ఇప్పుడు పార్టీ గుర్తుల మీద ఎన్నికలు జరిగినప్పుడు ఎవరికి ఎన్ని సీట్లు వస్తే వాళ్ళు అక్కడ ఆ పార్టీకి స్ట్రెంత్ సరిపోతే వాళ్ళు మేయర్ అవుతారు, చైర్మన్ అవుతారు, మిగతా వాళ్ళు ప్రతిపక్షంగా ఉంటారు. కరెక్ట్. అంటే కొన్ని చోట్ల ఎవరో ఇద్దరు కలవకుండా, 3 పెద్ద పార్టీలు ఎవరో ఇద్దరు కలవకుండా అసలు ఏది సాధ్యం కాని పరిస్థితి కూడా వచ్చింది జోలకంటి గారు, కాదని కాదు. అందుకనే ఇప్పుడు ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ జరిగేదాకా ముందు ఏంటంటే ఓట్లు కొనుక్కునే కార్యక్రమం, పెట్టి దాని తర్వాత ఏంటంటే గెలిచిన తర్వాత ఇప్పుడు సీట్లు కొనుక్కునే కార్యక్రమం. ఎటుబడి ఏంటంటే పదవి రావాలి, పదవి రావాలంటే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాలి, ఎన్ని అబద్ధాలైనా చెప్పాలి. అనైతికంగా, అవకాశవాదంగా ఒక విధానము, ఒక పద్ధతి, ఒక సిద్ధాంతము, ఆశయం ఏమీ లేకుండా పదవి రావటమే ముఖ్యం అన్నట్టుగా వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి మనకి ఇది కనిపిస్తుంది. కరీంనగర్ లో కూడా అదే పరిస్థితి. అక్కడ ఏంటంటే వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు బయటకు పోయారు. కొన్ని చోట్ల కలిసి కొన్ని చోట్ల కలవకపోవటం అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదో అర్థమవుతుంది కదా దాన్ని. ఓకే. అయితే ఒక ప్రశ్న జోలకంటి గారు, ఇక్కడ మనకి ముఖ్యమంత్రికి కూడా ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, ఆ లెజిస్లేటివ్ పార్టీ లీడరు సీఎం అవుతారు. అక్కడ సరే ఓట్లకు డబ్బులు పంచినా పైన ఇంత వికారం, ఇంత గందరగోళం మనకు కనపడదు. జాతీయ పార్టీలు అయితే ఏదో సీల్డ్ కవర్లో వాళ్ళు డిసైడ్ చేస్తారు, ప్రాంతీయ పార్టీలు అయితే ఆ పార్టీ నాయకులే ముఖ్యమంత్రి అవుతారు, మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ అలా కాకుండా మొత్తం రోడ్డును పడి జరుగుతున్నది. దీని గురించి ప్రత్యక్ష ఎన్నిక ఎందుకు ఉండదు దాని మీద జోలకంటి గారు మీరు సమాధానం చెప్పే ముందు గారు, నేను ఇందాక అదే చెప్తున్నాను. ఇప్పుడు నిన్న మొన్న ఇది జరుగుతున్నాక ఎవరో నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టారు, పంచాయతీ వార్డు మెంబర్ నుంచి ప్రధాని దాకా ఒక బేస్ రేట్ ఫిక్స్ చేసి ఆ పైన ఆక్షన్ పెట్టండి. పంచాయతీ వార్డు మెంబర్ అయితే ₹1,00,000 ముందు అది కట్టి వేలంలో పాడుకోవాలి, ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళు వార్డు మెంబరు. ప్రధానికి ఎంత 30,000 కోట్లు 50,000 కోట్లు పెట్టారు, దాని మీద ఎంత ఎక్కువ పడితే ఇక అప్పుడు జనానికి డబ్బులు పంచేది ఉండదు, జనాన్ని తాగబోయించేది ఉండదు. ఆ డబ్బులు ఏదో గవర్నమెంట్ ట్రెజరీకి వస్తాయి, ప్రజలకి కొంత మంది అంటే ప్రజలు అంతగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. వెంకటరెడ్డి గారు ఎందుకు చెప్తున్నారంటే ఇవి పైకి మనకు కనపడవచ్చు, వినోదంగా ఉండొచ్చు, మీడియాకి లేదంటే చూసేవాళ్ళకి వినోదంగా ఉండొచ్చు, కానీ రాజకీయ పార్టీలకి ప్రజలకి చాలా వికారంగా ఉంది. ఇప్పుడు బాంబే లాంటి కార్పొరేషన్కి కూడా 243 డివిజన్లు ఉన్న కార్పొరేషన్లో ఇండైరెక్ట్ ఎలక్షన్, ఎవరు మేయర్ అవుతాడో ఎవరికి తెలియదు. ప్రజలు ఎందుకు లోకల్ బాడీ మీద ప్రజలకు ఆసక్తి ఉండకపోవడానికి కూడా అదే కారణం.
రేపు పొద్దున ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లేదు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు కేసీఆర్ గారు లేదా హరీష్ రావు గారు బీజేపీ నుంచి మీ అగ్రనాయకులు ఎవరో ఒకళ్ళు ముఖ్యమంత్రి అంటే దానికి వచ్చే ఉత్సాహం వేరు. ఎవరిని పెడతారో తెలియదు అనుకుంటే ఈ పరిస్థితి. ఇంత దారుణంగా ఈ ఎలక్షన్లు అవుతుంటే కనీసం దాని మీద రాజకీయ పార్టీల స్థాయిలో ఏదో మాబోటోళ్ళు టీవీల్లో మొత్తుకున్నాం కానీ రాజకీయ పార్టీల స్థాయిలో దీని మీద ఒక చర్చ కూడా జరగలేదు సార్. డైరెక్ట్ ఎలక్షన్ పెట్టుకుందాం మేయర్కి కానీ మున్సిపల్ చైర్మన్కి కానీ, కార్పొరేట్లు కౌన్సిలర్లు ఎలాగ ఉంటారు, ఈ లైన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు మీరు అన్నది దీనికి ప్రశ్న చాలా కొంత జటిలమైన ప్రశ్న నాకు వేశారు. మీరు జీవితాంతం ఈ సమస్య మీదనే ఒక ఆలోచన, ఒక విధానాన్ని ఇలాంటి వాళ్ళందరూ ఆలోచన కూడా అదే కదా సార్ అదే చేసినారు, సంతోషం. ఇప్పుడు డబ్బు ప్రభావం అనేటువంటిది, ఆర్థిక ప్రభావం అనేటువంటిది వాళ్ళ ఎన్నికల లోపల మీరు ఒకనాడు నాకు నేను ఆర్మూర్లో పనిచేస్తున్నప్పుడు, ఆర్మూర్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు ఎం నారాయణ రెడ్డి అని ఎంపీ ఉండేవాడు నిజామాబాద్, మీకు జ్ఞాపకం ఉంది కదా, ఎం నారాయణ రెడ్డి గారు. ఆ మధ్య చనిపోయినాడు ఆయన, పెద్ద మనిషి. ఆయన దగ్గర నవీన్ రెడ్డి గారు అని జేఎన్యూలో స్టూడెంట్, అతను కూడా చనిపోయినాడు. అతని దగ్గర ఉండి చదువుకునేవాడు. ఒకసారి మేము కలిసినప్పుడు ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, ఇప్పుడు కార్పొరేట్ శక్తులని అంటే సాధారణంగా ఆయన నైట్ డిన్నర్స్ అట్లా ఇస్తారు కదా, కార్పొరేట్ శక్తులు తమ ప్రయోజనాల కోసం పైరవీల కోసం వేస్తారు కదా, వెళ్ళి అక్కడ కాజు అట్లాంటి డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి ఆనాడు గొప్ప విలువే కదా, ఇప్పుడు అందరం తింటున్నాం, అది వేరే సంగతి. అట్లాంటివి కొన్ని తీసుకొచ్చి ఈ అబ్బాయి నవీన్ రెడ్డి ఇంటి దగ్గర ఉండేవాడు, అక్కడ ఢిల్లీలో ఆయన దగ్గర ఆయన క్వార్టర్లో ఉండేటువంటి వాడు, ఇచ్చేవాడు. అంటే నేనేంటంటే రహస్యంగా పోయి కార్పొరేట్ శక్తులను కలిసేటువంటి పరిస్థితి అలా ఉండేది. కానీ వల్ల ఇవే కార్పొరేట్ శక్తులు రాజకీయాలకు అతీతంగా అనేక పార్టీలలో చట్టసభల్లోకి ఎంట్రీ అయినారు. ఎలక్షన్ బాండ్ రూపంలో భారీగా 100 కోట్లు 1000 కోట్లు డబ్బులు ఇస్తున్నారు, పెడుతున్నారు కదా. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఏ పార్టీనా కానివ్వండి చట్టసభల్లోకి వస్తున్నారు. దేనికోసం వస్తున్నారు అంటే మేము ప్రజాసేవ కోసం వస్తున్నాను అంటున్నారు. ఇప్పుడు రంగన్నకు తెలుసు, దాని మీద చాలా కాలం పోరాటం చేసిన వాళ్ళు, కానీ అది కాలేదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్షాళన జరగాలి. మీరు వేసినటువంటి బేసిక్ క్వశ్చన్ ఏది ఉందో, ఈ కుటుంబ వ్యవహారాలు కానీ ఆర్థిక ప్రయోజనాలు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొందరు మాత్రమే ముందుకు వస్తున్నారు. మామూలు వ్యక్తి దీని గురించి ఆలోచించేటువంటి పరిస్థితి లేనటువంటిది. చాలా ఆస్తులు చూస్తున్నాం, వాళ్ళు ప్రకటిస్తారు కదా ఏది నామినేషన్ వేసినప్పుడు. కాబట్టి ఈ చర్చ జరిగితే బాగుంటది, కానీ ఈ చర్చ జరుగుతుంది, దీంట్లో నుంచి ఏదో ఒకటి వస్తుంది. అదిగా సార్ ఎందుకు అడుగుతున్నానంటే వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కూడా జరిగింది ఏంటంటే, పార్టీలు ఇంటర్నల్గా మన పార్టీ గెలిస్తే పలానాడు చైర్మన్ అనుకుంటున్నారు. అనుకున్నోడిని నువ్వు డివిజన్లకి ఒక వార్డుకి ఇంత నువ్వు ఆ కౌన్సిలర్ పెట్టుకునేది కాక నువ్వు కూడా ఇవ్వాలి, నువ్వు గెలిస్తే చైర్మన్ అవుతావు కదా, డబ్బులు ఖర్చు పెట్టిస్తా ఉన్నారు. దానివల్ల దానికంటే డైరెక్ట్ ఎలక్షన్ అంటే ఈ వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళను లేకపోతే రంగారెడ్డి గారు లాంటి వాళ్ళు, అంటే నేను మనుషులు ఒక స్థాయి ఉన్న మనుషులు పెట్టి ఆ పెట్టే డబ్బులు ఏదో మిగతా వాళ్ళతో పెట్టించండి, నష్టమే ఉంది. అది ప్రజాస్వామ్యంలో కొద్దిగా ఇబ్బందికరమైంది మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడము. మీరు డబ్బులు ఎవరు ఉంటే వాళ్ళు అనేటువంటిది అది కాదు. కానీ ఇప్పుడు దీన్ని ఏ రకంగా దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది, నేను చెప్పాను కదా ఇంతకు ముందు, నార్త్ లో ఇంత పెద్ద ప్రభావం లేదు సార్. ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి, తమిళనాడుకు వచ్చేటప్పటికి ఎక్కువ కనపడుతుంది. అది ఎట్లా తగ్గించాలి, ఏం చేస్తే పరిష్కారం అనేటువంటిది మీరు ఇప్పుడు ప్రజలు కూడా ఏం తయారైనా మీకు తెలియదు ఏముంది, డబ్బులు ఇస్తే తప్ప ఒకటి 3 పార్టీల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఇది వాస్తవం కదా, ఎవరికి ఓటేస్తున్నాడో తెలియదు. కాబట్టి ఇది నిలబడ్డటువంటి పోటీ చేసి గెలిచిన అభ్యర్థి ఏమంటున్నాడు, నేను డబ్బులు ఇచ్చినా కదా చేసింది, నేను 50 కోట్లు ఖర్చు పెట్టినా మరో 100 కోట్లు సంపాదించాలి కదా అనేటువంటిది ఇది జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఒక పెద్ద చర్చ. మనం దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రారంభిస్తే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది అనేటువంటిది ఆలోచించవలసినటువంటి అంశమే కాదు సార్. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, నాయకులు బస్సుల్లోంచి దిగటం, క్యాంపులు, దీనికి ఇప్పుడు రేపొద్దున మనకి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇలాంటివి కూడా రాబోతా ఉన్నాయి. కనీసం ఇప్పుడైనా ఇప్పుడు ప్రతి పార్టీకి గొప్ప నాయకులు హైదరాబాద్ నగరంలో ఉన్నారు, ఉంటారు. పార్టీల నాయకులకి అయితే మన ఉదాహరణకి రాష్ట్రపతి ఎన్నిక వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైన వ్యక్తిని, సరే మీకంటే జాతీయ స్థాయి మీకు మెజారిటీ ఉంది, ఒక అద్భుతమైన వ్యక్తిని వెలుగులోకి తేగలిగారు కదా. కనీసం సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జిగా చేసిన వ్యక్తిని కనీసం సమాజానికి ఇదిగో ఇలాంటి మనుషులు ఉన్నారని తెలిసే అవకాశం అన్నా వచ్చింది కదా. ఆ ప్రయత్నం కూడా చేయకుండా ఎవరు చైర్మన్ అవుతారు, ఎవరు మేయర్ అవుతారు, ఇవాళ ఇందాక దాకా ఎవరికి తెలియదు, బహుశా ఆ పార్టీలో కూడా తెలియదు. అక్కడ వచ్చి చేతులు ఎత్తాక నామినేషన్ పొద్దున నామినేషన్ పత్రాలు సబ్మిట్ చేస్తే తప్పితే ఈ దుస్థితి ఎందుకు వస్తుంది మాట్లాడదాం సార్. నుమాన్ గారు మిమ్మల్ని ఒక పాయింట్ ఏంటంటే, మీరు ఇవాళ రాష్ట్రంలో అధికారులు ఉన్నారు, మ్యాండేట్ ప్రజలది కంటిన్యూగా మీకు అనుకూలంగా వస్తూ ఉంది. ఇప్పుడు పంచాయతీల్లో వచ్చింది, న్యాచురల్లీ కొంత రూలింగ్లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి.
ఒకప్పుడు మన జిల్లా పరిషత్ చైర్మన్లు ఎంత పెద్ద స్టాల్ వాల్సి ఉండేవాళ్ళు, ఎంత స్టాల్ జిల్లా మొత్తంకి మోర్ దెన్ అన్ ఎమ్మెల్యే, మోర్ దెన్ ఎమ్మెల్యే, ఆల్మోస్ట్ మినిస్టర్తో సమానంగా, మినిస్టర్ కంటే కూడా పెద్ద పోస్టులు. ఎందుకు మళ్ళా ఆ దిశగా ఆలోచన చేయకూడదు? ఈ డబ్బు ప్రభావం జిల్లా మొత్తం కోటంటే జిల్లా మొత్తం కొనలేరు ఎవరు. ఇప్పుడు ఓటుకి ఒక్కో చోట 50,000, 70,000, 40,000 పంచారని చెప్తున్నారు, తులం బంగారం ఇచ్చారని చెప్తున్నారు. నిజమో కాదో మనది అంటే దడుచుకునేలాగా పరిస్థితులు తయారవుతారు. ఓ జిల్లా అంటే 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు జనాభా ఉన్న దగ్గర మొత్తం ఓట్లు ఎలాగో కొనలేరు. కనీసం ఏ పార్టీ అయినా, అన్ని పార్టీలో మంచి మేధావులు ఉంటారు, ఆలోచన పనులు, ప్రజలు గుర్తింపు ఉన్నారు. దీనికన్నా ఇలాంటి ఆలోచన ఏదైనా చేస్తారా? ఎందుకంటే ఇది జాతీయ స్థాయిలో వాళ్ళు చేయొచ్చు, రాష్ట్రంలో మీరు కూడా ఈ చొరవ తీసుకోవచ్చు. కంప్లీట్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ అనేది జరగాలి సార్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ నాట్ జస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సైక్లిక్ అప్రోచ్. ఇప్పుడు మనం చూస్తే ₹1 పెడుతున్నాను, మళ్ళీ రూపాయి దగ్గర నుంచి నేను ₹2 ఎలా సాధిస్తాను అని చెప్పేసి దట్ కుడ్ బి ప్రజాస్వామ్యం. ఎవరో ఆయన వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు, డబ్బులు వెనక్కి ఇస్తారా లేదా గుడికి వచ్చి ఒట్టేస్తారని వాళ్ళ అడుగుతున్నారు డబ్బులు ఇవ్వమని చెప్పేసి. సో దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్, చాలా బాధాకరం ఇది ఏదైతే జరుగుతున్నదో. కంప్లీట్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ ఫ్రమ్ టాప్ టు డౌన్ జరగాలి సార్. యూనో ఏ రకంగా అయితే టిఎన్ శేషన్ గారు ఆ టైంలో ఏ రకంగా అయితే రిఫార్మ్స్ తీసుకొచ్చారో ఆ యొక్క రిఫార్మ్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్లీ, బికాస్ ఇట్స్ అన్ ఆటోనమస్ బాడీ, వారు ఆ యొక్క రిఫార్మ్స్ ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. బికాస్ దట్ ఈస్ మెంట్ ఫర్ ఇట్. వారు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేసే బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉంది. దెన్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ సెంట్రల్ బాడీ, దెర్ ఇస్ అ స్టేట్ ఎలక్షన్ కమిషన్ విచ్ ఇస్ స్టేట్ సబ్జెక్ట్. మరి మీరు ఎలా చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా బీజేపీ పప్పెట్ అంటున్నారు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా రాష్ట్రంలో ప్రభుత్వాలకి బాగా జవదాటి పనిచేసే పరిస్థితి మనందరికీ తెలిసిన విషయం. ఇది మీరున్నా వాళ్ళున్నా ఎవరున్నా ఏ రాష్ట్రంలో అయినా ఇదేదో ప్రభుత్వాలు నిర్ణయం చేస్తే ఎన్నికల సంఘం అమలు చేస్తుంది తప్ప వాళ్ళు నిర్ణయం చేసేది అయితే నాకు కనపట్లేదు. అదే అంటాను. యూఆర్ రైట్, బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ ద సిస్టమ్, రైట్? అంతకు ముందు ఏ రకంగా అయితే వారు లీడర్ ఆఫ్ అపోజిషన్ కు కూడా ఓటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెలెక్టింగ్ ద కమిషనర్ ఉండేదో అది తీసేశారు వాళ్ళు. తీసేసిన తర్వాత ఇవన్నీ వస్తున్నాయి సార్. ఇట్ హ్యాస్ బీన్ కమింగ్ ఫర్ ద లాస్ట్ 2-3 డికేడ్స్ నుంచి ఇది నడుస్తుంది, పెరుగుతూ పోతుంది. దీన్ని కట్టడి చేయాలి అని అంటే రిఫార్మ్స్ అనేది కంపల్సరీ రావాల్సిన అవసరం ఉంది. మైండ్ సెట్ పీపుల్, ఇట్ ఇస్ నాట్ అబౌట్ పీపుల్ మైండ్ సెట్, ఇట్ ఈస్ అబౌట్ హౌ you control it, you know, how you take out the money. ఆ టైంలో ఏ రకంగా అయితే మీరు కంట్రోలింగ్ మెకానిజం చేస్తున్నారో, ఏ రకంగా అయితే మీరు లిమిట్స్ చేస్తున్నారో, ఏ రకంగా అయితే స్క్రూటినీ చేస్తున్నారో, ఇవి చేయాల్సిన అవసరం ఉంది. ఎవరి మీద అయితే క్రిమినల్ కేసెస్ ఉన్నాయో వాళ్ళని రానికుండా ఏ రకంగా అయితే చేస్తున్నారో, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటో, వారి బోనఫైడ్నెస్ ఏంటో, వారు చదువుకున్నటువంటి ఈ యొక్క క్రైటీరియా ఏంటో, మినిమం క్రైటీరియా ఉండాలి కదా సార్. ఇఫ్ సంబడి ఈజ్ 10th standard but he is having 200 crores of property and he wants to become a minister, right? You know, what is this, you know, you tell me, when that there has to be a minimum criteria, because how will he understand 10th క్లాస్ చదివినటువంటి వ్యక్తి, హౌ కెన్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేషన్? ఏం జాబ్ చేస్తాడు అతను, ఏం సర్వీస్ చేస్తాడు అతను, చెప్పండి. సో వాట్ ఐ ఫీల్ ఇస్ దీస్ రిఫార్మ్స్, ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ది ఆర్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షుడ్ టేక్ దిస్ సీరియస్లీ. బోత్ ద గవర్నమెంట్, బోత్ ద రూలింగ్ పార్టీ, బోత్ ది రూలింగ్ యాజ్ వెల్ as అపోజిషన్ పార్టీ. మోడీ గారు టీమ్ ఇండియా అంటారు, ఇలాంటి వాటికి టీమ్ ఇండియా పని చేయాలి. 100% వర్క్ చేయాలి సార్, 100% వర్క్ చేయాలి. వర్క్ చేసేసి రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడే మేలు జరుగుతుంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం బ్యూటీ, ఇది ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి చాలా గొప్పగా చెప్తాం. కానీ కింద జరిగేటువంటి పనులను చూస్తుంటే చాలా బాధేస్తుంది. మాలాంటి చదువుకున్నటువంటి వ్యక్తులు వచ్చింది ఇక్కడ మేలు చేద్దాము, సమాజం మేలు చేద్దాం అని చెప్పేసి అమెరికా లాంటి దేశాలని వదులుకొని ఇక్కడ వచ్చి, మీ దగ్గర కూడా బ్యాగ్ ఉంటేనే కాంగ్రెస్ పార్టీలైనా బరువు రేపు పొద్దున మీరు ఏదైనా చేయాలంటే ఇదిగో 50 కోట్లు 60 కోట్లు ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పారు, ఆ బరువు ఉంటే నువ్మాన్ గారికి సీట్ లేకపోతే లేదు. రైట్ సార్. బొత్స శ్రీనివాస్ గారు, అంటే ఈ మున్సిపల్ ఎలక్షన్లు ముఖ్యంగా ఇవాళ మేయర్ చైర్పర్సన్ ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలు ఏమి నిర్ణయం చేసుకోవాలి? అంటే ఈ 3 పార్టీలు ఏ రకంగానూ భిన్నం కాదు, ఎవరితో అయినా కలుస్తారు, అందరూ క్యాంపులు నిర్వహిస్తారు, అందరూ ఓట్లు కొంటారు, అందరూ నాయకులను కొంటారు అన్నది పార్టీలు ఎస్టాబ్లిష్ చేసినట్టు అయిపోవట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈ చర్చలు లేవనెత్తి రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మండల పరిషత్ ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ ఎన్నుకోవడానికి అవకాశం ఉంది డైరెక్ట్గా. అలాగే హైదరాబాద్తో పాటు వరంగల్, ఖమ్మం, కొన్ని కార్పొరేషన్లు ఉన్నాయి, ఒక 5-6 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎందుకు ఈ డైరెక్ట్ ఎలక్షన్? ప్రతి పార్టీకి ఒక అవకాశం కదా సార్, గొప్ప నాయకుల్ని తయారు చేసుకోవడానికి పార్టీలో, జిల్లా స్థాయిలో, మున్సిపాలిటీ స్థాయిలో, కార్పొరేషన్ స్థాయిలో నాయకులుగా 10 మందిని చూపించుకోవడానికి, 4 మంచి వాళ్ళని పార్టీలో ఇముడ్చుకోవడానికి, ఈ కేవలం డబ్బుకు పెట్టి కొనేవాళ్లే కాకుండా పర్సనాలిటీస్ని చూపించుకోవడానికి కూడా ఒక అవకాశం కదా. వాళ్ళేమి ముఖ్యమంత్రులకో పార్టీల నాయకత్వానికో పోటీలు కూడా కారు కదా. ఎందుకు అలాంటి ఒక ప్రయత్నం చేయకుండా ఈ ఆటలో ఎవరు గెలుస్తామని చూస్తున్నారు? ఈ ఆటలో అందరూ గెలిచారేమో తెలియదు, కానీ నేను పత్రికలు అయితే అందరూ గెలిచామని స్టేట్మెంట్లు ఇచ్చుకున్నారు, కానీ అందరూ ఓడిపోయినట్టే నా దృష్టిలో. ఏం చెప్తారు?
సార్ మొట్టమొదట ఇట్లా నాకైతే ఈ హంగు వచ్చినటువంటి వాట్లల్లో ఈ అవకాశం అంటే స్థానిక పరిస్థితులు అవసరాల నిమిత్తమా అవకాశం కోసమా అట్లా ఒకరితోనొకరు కలిసిపోయింది. నాకైతే చాలా ఇబ్బంది ఉంది మాట్లాడాలంటే. అంటే ఇప్పుడు నిన్నటి వరకు మనము ఒక సైద్ధాంతిక పరంగా ఒక ప్రభుత్వం పైననో లేకపోతే ప్రతిపక్షాల పైననో లేకపోతే తోటి పార్టీ పైననో ఇంకొక రకమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భం నుంచి ఈ రోజు మాట్లాడలేం. ప్రజల ముందు అయితే నాకైతే పర్సనల్ గా చాలా స్పష్టంగా చెప్తున్నా, నేనైతే అంటే సమర్థించుకోవడానికి చాలా మాటలు మాట్లాడచ్చు. సమర్థించుకోవడము లేకపోతే ప్రజల ముందు ఏదో ఒకటి నేను మాట్లాడతా నాకు అవకాశం వచ్చింది కదా అంటే అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఇప్పుడు జరిగినటువంటి ఈ పొత్తులు అన్నింటిని చూస్తే ప్రజలు ఏమనుకుంటారు అంటే రేపు పొద్దున రాబోయే ఎన్నికలలో ఎవరికైనా చేయొచ్చురా మనకేం కాదు, అందరి దగ్గర డబ్బులు తీసుకుందాం, నచ్చిన కోటేస్తారు, గెలిచిన తర్వాత అవకాశాల కోసం మళ్ళా పొత్తులు పెట్టుకొని ఒకటైతారు వీళ్ళందరూ ఒకటే ఎగ్జాక్ట్లీ రాజకీయ పార్టీలు అందరూ ఒకటే, మనం ఎవరికి వేసినా ఏం కాదు, వాళ్ళకే వేయాలి వీళ్ళకే వేయాలి లేదు అనేటువంటి సందేశము ప్రజలకైతే అందింది. ఆ విధంగా ప్రజలు కూడా ఏం చేస్తుంటారంటే ముఖ్యంగా కొంచెం చదువుకోని వాళ్ళన్నా డబ్బులు ఎంతో ఇస్తే ఇచ్చినంత ఊరుకుంటుండ్రు కానీ ఈ చదువుకున్న వాళ్ళు యువత ఉపాధ్యాయులు లాయర్లు వాళ్ళైతే ఎక్కువ మొత్తంలో ఎన్నో రకాలుగా లబ్ధి పొందే విధంగా, ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి బాగా అర్థం అవుతుంది సార్, ఇది వ్యాపారము ఇది సర్వీస్ కాదు, ఇది వ్యాపారం వాళ్ళకి చదువు రాని వాళ్ళకంటే బెటర్ గా అర్థం అవుతుందిగా. ఈ దక్షిణ భారతదేశంలో నిజంగా రాజకీయం వ్యాపారం అయిపోయింది. పెట్టుబడి పెట్టాలా, అవినీతి చేయాలా, కోట్లు కొల్లగొట్టాలా, మళ్ళీ ఎన్నికల కోసం డబ్బు సంపాదించాలా అనే దిశగా ఇది మారిపోయింది. ఇది సమాజానికైతే మంచిది కాదు. ఇది శేషన్ గారు అంటే ఎన్నికల కమిషన్ ఒకటి ఉంటదని రుజువు అంతే, ఆయన ఎన్నికల కమిషన్ ఉందని దాని ఉనికి సమాజానికి తెలియజేశారు. కానీ ఇది ఎన్నికల కమిషన్లు తీసుకునేటువంటి నిర్ణయాలు కాదు, రాజకీయ పార్టీలే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజు రాజకీయ పార్టీలు ఏమైపోయినాయి అంటే వ్యక్తులు బలపడొద్దు, వ్యక్తులు బలంగా ఉండొద్దు వాళ్ళు అనేటువంటి ఆలోచనకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా మా ఆలోచనలో ఉండాలి, మేము చెప్పిన వ్యక్తి కావాలి అనేటువంటి దృష్టితోని ఈ ఎన్నికల నిర్వహణ జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇది ఎంతవరకు ఇది సమాజానికి చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు శ్రీనివాస్ గారు. ఎందుకంటే జిల్లా పరిషత్ చైర్మన్లుగా హైదరాబాద్ లాంటి నగరానికి మేయర్లుగా పనిచేస్తే రేపు పొద్దున పార్టీలని వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థులు లేదా ఏదో అవుతారన్న భయాలు కూడా పార్టీలకు ఉంటే ఉండొచ్చు. అదే సార్, ఇది ఖచ్చితంగా ఆ దిశగానే వ్యక్తులు బలపడద్దు, వ్యక్తులు అంటే ఆర్థికంగా ఉన్నవాడా లేకపోతే తెలివైన వాడా, సమ్మోహన శక్తిని వాడా, లేకపోతే ప్రజలను చైతన్యపరిచే వ్యక్తి, నిజాయితీ ఉండే వ్యక్తి, ఇట్లాంటి వాళ్ళు రావద్దు, బలపడద్దు, నిలబడద్దు, సమాజానికి ఏం చేయద్దు. మేము చెప్పిన వ్యక్తి రావాలి, వాడు పోటీ చేయాలి, చెప్పినోడు కావాలి, లేకపోతే కూర్చోవాలి లేవంటే లేవాలి అంతే. పక్క పార్టీకి మనమే సహకరించి మన పార్టీ ఆడ రాకున్నా సరే అనేటువంటి తీరులో ఈ రాజకీయాలు మారిపోయినాయి. ఈ రాజకీయాల పట్ల యువత కూడా ఆలోచించాలి. ఇదైతే నాకు చాలా బాధ కలిగించినటువంటి సందర్భం. నేను దేవేందర్ గౌడ్ గారిని చూసినండి. నేను అప్పుడు 7వ తరగతి. దేవేందర్ గౌడ్ గారు అప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ గా పోటీ చేశారు. అప్పుడే అవగాహన ఉంది. ఐ వాజ్ ఇన్ 7th క్లాస్. ఆయన నిజంగా సౌమ్యుడు, తెలుగుదేశం పార్టీలో కొనసాగినరు, ఇప్పుడు ఉన్నారు. చాలా సౌమ్యుడు, నిబద్ధతతోని పనిచేసి చాలా ఆ జిల్లా పరిషత్ ఎలక్షన్ లో డైరెక్ట్ ఎలక్షన్ ఉంది కాబట్టి జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా తెలంగాణ నుంచి బలహీన వర్గాల నుంచి ఒక నాయకుడిగా ఎదగడానికి అయితే అవకాశం ఏర్పడింది. అట్లాంటి పరిస్థితులు రాబోయే రోజులలో నిజంగా ఈ ప్రత్యక్ష ఎన్నికలు పెడితే బాగుంటది. ఎట్లాగో కౌన్సిలర్లు వాళ్ళు కావాలంటే ఇప్పుడు ఎంపీటీసీలు ఉంటారండి, వాళ్ళ ప్రయోజనమే లేదు, నిష్ప్రయోజనం అని చెప్పాలంటే. అంతే కదా సార్, ఎంపీటీసీలు 6 ఏళ్ళలాగా వాళ్ళతో ఏం పని అయ్యేది లేదు, పోయేది లేదు. రాజకీయ నిరుద్యోగాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఉన్నటువంటి విధానంగా చూడాలి కానీ ఇంకా దాని వల్ల కలిగేటువంటి ప్రయోజనం అయితే ఏం లేదు. దానికి వ్యక్తులు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని మళ్ళా అప్పులు చేసి వాళ్ళు పేదరికానికి దగ్గర దిగజారుతున్నారు. అందుకే వచ్చి ఒక వ్యక్తి పార్టీ ఏదైనా కానీ సూసైడ్ చేసుకున్నా, లేదు చాలా మంది ఆస్తులు అమ్ముకున్నా, మళ్ళీ ఓట్ల దగ్గరికి వచ్చి
మా డబ్బులు మాకు వెనక్కిండి మీరు ఓటేయలేదని బాధపడుతున్నా, నెత్తినోరు బాదుకుంటున్నా, ఈ ఈ 100 కోట్లు ఎంతమంది ఇప్పుడు చేవెళ్ళలో, మొయినాబాద్, శంకరపల్లి అంటే రియల్ ఎస్టేట్ డబ్బులు పెడతారు కానీ ఆదిలాబాద్లో లేకపోతే కరెక్ట్. ఎగ్జాక్ట్ రంగారెడ్డి జిల్లా అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూములు కొంచెం విలువలు పెరిగి అవును. జిల్లా హెడ్ క్వార్టర్లలో కొంచెం ఉండొచ్చు కానీ అవును. వేరే చోట ఎట్లా పెడతారు సార్? ఎక్కడి నుంచి పెడతారు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? Exactly. అసలు అంటే నిజంగా సమాజం కోసం పాటుపడాలనేటువంటి వ్యక్తులు సమాజం నుంచి దూరం అయిపోతున్నారు, రాజకీయాల నుంచి దూరం అవుతారు అని చెప్పుకోవచ్చు నాకు తెలిసి. కాబట్టి ఈ వ్యవస్థ మారాలి, Okay. రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలి, మేధావులు కూడా ఆలోచించాలి, దీనిపైన ఒక మంచి రాబోయే రోజులలో మంచి ఆలోచన చేయాలనేటువంటి నేను వ్యక్తిగతంగా నేను మీలాంటి వాళ్ళు ఇప్పుడు వెంకటరెడ్డి గారినైనా నేను అదే కోరబోతున్నాను సార్. మీలాంటి వాళ్ళు పార్టీలలో ఈ అంశం చర్చ లేవనెత్తితే ఇప్పుడు ఏ పార్టీ ఇప్పుడు ఈ కొనుక్కునేది ఏదో ఆ మంచి వండి పెట్టి ఆ పెట్టే ₹4 డబ్బులు లేకుండా ఎన్నికలు అవ్వ అనుకుందాం సార్ కాసేపు. ఎలాగ అవ్వట్లా ఆ డబ్బులు ఎవరో ఒకరితో కొంత ఖర్చు పెట్టించి చేయొచ్చు కదా. పార్టీలు కూడా ఖర్చు పెడతా ఉన్నాయి, ఊరికే లేదు. వెంకటరెడ్డి గారు నేనేమన్నా మీరు చూశారు అంటే శ్రీనివాస్ గారిది ఆవేదన, ఆయన పార్టీ వ్యక్తిగతంగా పార్టీ స్టాండ్ ఏంటి అన్నది పక్కకు పెడితే ఆయన ఆవేదన ఆయన వెలిపించారు. వాస్తవంగా ఈ నేనంటుంది స్థానికంగా ఇవాళ ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ వచ్చింది కాబట్టి తప్పదు అనుకుందాం. కానీ ఆ తప్పని దానిలో ఒక సైద్ధాంతిక నిబద్ధత లేదు, లేకపోతే అక్కడ మున్సిపాలిటీ ప్రయోజనాలు లేవు, ఏవి లేవు అన్నది కూడా అర్థమవుతుంది కదా. మనం ప్రజలు మ్యాండేటు ముక్కలుగా ఇచ్చినా కూడా ఈ జరిగిన తంతంత పార్టీలకు అతీతంగా కొనుక్కోవటం అమ్ముడుపోవటమే కదా. దీనికి భిన్నంగా రేపు బీజేపీలో ఎదగాలని కోరుకున్న పార్టీ కనీసం పార్టీలు నాయకుల్ని తయారు చేసుకోవడానికి ఇప్పుడు వారు చెప్పారు. ఎప్పుడు ఆయన 7వ తరగతిలో దేవేంద్ర గౌడ్ గారు పోటీ చేసింది శ్రీనివాస్ గారికి ఇప్పటిదాకా గుర్తుంది. ఎందుకు? ఓ జిల్లా మొత్తానికి ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి అట్లాగో జిల్లా మొత్తానికి జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా ప్రజలు మొత్తం ఓట్లేసి ఎన్నుకుంటారు, రూరల్ ఓటర్స్. సో ఇలాంటి వాతావరణం కాకుండా ఎవరున్నారు ఇప్పుడు రేపు పొద్దున హైదరాబాద్ మేయర్ ఎవరంటే ఎవరికో తెలియదు, వరంగల్లో ఇప్పుడు కరీంనగర్లో మేయర్ ఎవరో, లేదు నిజామాబాద్లో మేయర్ ఎవరో, ఊళ్ళో వాళ్ళు కూడా తెలుసో లేదో నాకు తెలియదు. అట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఒకటి శ్రీనివాస్ గారు ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు ప్రెస్ మీట్ మాట్లాడిన దాంట్లో లాస్ట్ లో ఆయన మాట్లాడిన 2-3 సెంటెన్స్లు ఏంటంటే, ఎవరైతే బీజేపీ నాయకులు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేసినారో వాళ్ళందరి మీద క్రమశిక్షణ చర్య తీసుకుంటాం అనేట్టు చెప్పినాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మాకు 4 వాళ్ళకు 5 2 వచ్చి నిజానికి ఎవరు ఫామ్ చేయాలా అనేటువంటి సమస్య వస్తుంది. ఇప్పుడు బచ్చ శ్రీనివాస్ గారు అన్నట్టుగా అవి రద్దు కావాలా, మళ్ళీ ఎలక్షన్స్ కావాలా అనేది ఒక భాగము. దానికి కింద ఉండేటువంటి కార్యకర్తలు ఎంత కలుషితం అయిపోయిందంటే, ఏ పార్టీ అయినా కూడా పార్టీలో ఖచ్చితంగా చెప్తాను, కలుషితం అయిపోయిందంటే ఇంకా మళ్ళీ మీరేం చెప్తారంటే ఎట్లుంటుందా ఎన్నికలు అనేటువంటిది మనకు చెప్పే పరిస్థితి. మేము వేసుకుంటాం ఓటు ఉంది, మేము చెప్పకుండా కొంతమంది కొన్ని రకాలుగా పార్టీలు మారిపోయినటువంటి పరిస్థితి. నేను అనుకుంటా పెద్దగా పార్టీలు ప్రయోగం చేయకుండా కూడా ఈ పార్టీలు కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు ఆలోచిస్తే నిజామాబాద్ కరీంనగర్ గురించి పెద్దగా ఆలోచించుంటాం. కానీ కింది స్థాయిలో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రంగారెడ్డి జిల్లాలో ఒక పేరెందుకు గానీ ఒక కరెక్ట్ గా 1:30కి నిన్న మధ్యాహ్నం ఒక ఫోన్ వచ్చింది మాజీ ఎమ్మెల్యే నుంచి. మాజీ ఎమ్మెల్యే అంటే మాకు బంధువు కాబట్టి ఫోన్ చేసి ఇది ఇట్లా జరుగుతుంది, మీకు 2 బీజేపీ వాళ్ళు ఉన్నారు, మాకు కాంగ్రెస్ వస్తుంది కాబట్టి మీకు ఏది వైస్ చైర్మన్ ఇస్తాము అని అన్నారు. దాంట్లో రెండిట్లో ఏమైంది తెలుసా, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు లాగుతున్నారు, ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు లాగుతున్నారు. అక్కడ ఒకరు ఇక్కడ అవుతున్నారు, ఒకడు అక్కడ అవుతున్నారు. కాంగ్రెస్ ఆయన అంటున్నాడు నీకు ఇస్తాం వైస్ చైర్మన్ అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు నీకు ఇస్తాం వైస్ చైర్మన్ అంటున్నారు. కొన్ని చోట్ల మీరు లాగారు, వాళ్ళు లాగే దగ్గర వాళ్ళు లాగారు, మీరు లాగే దగ్గర మీరు లాగారు. స్టోరీలా అయిపోయింది అది. వాయిదా పడదా ఎన్నిక? నేను అంటుంది వెంకటరెడ్డి గారు, మీరు కూడా జాతీయ పార్టీ జాతీయ స్థాయి. ఇప్పుడు రేపు బాంబే నేను చూసాం, బాంబే మేయర్గా గొప్పగా మీరు గెలిచామని చెప్పుకున్నారు, కానీ చాలా కాలం తర్వాత బీజేపీ ఇండైరెక్ట్ ఎలక్షన్ బాంబే లాంటి మహానగరానికి ఎంత పెద్ద పర్సనాలిటీస్ ఉన్న నగరం, దేశ ఆర్థిక రాజధాని. ఇప్పటికైనా సరే రేపు హైదరాబాద్ ఎలక్షన్ లోపైనా సరే, జిహెచ్ఎంసీ ఎలక్షన్ లోపైనా ఈ కొట్లాట కాకుండా హైదరాబాద్కి ఒక మంచి పర్సనాలిటీనన్నా చూపించే ప్రయత్నం పార్టీలు చేయాలంటే ఇలాంటి ఎలక్షన్ కావాలి కదా సార్. దాని మీద ఏమన్నా మీ వంతుగా
ఇప్పుడు బస్ శ్రీనివాస్ గారు ఎట్లయితే ఆవేదన వ్యక్తం చేశారో అలాంటి ఒక ప్రయత్నం పార్టీలు పూనుకొని చిత్తశుద్ధితో 10 మందిని మేధావులు సమాజంలో తెలంగాణలో బోలెడు మంది ఉద్యమంలో పనిచేసిన ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఈ చర్చలు లేవనెత్తకపోతే ఈ దుర్మార్గం ప్రజలు చూసి తెలంగాణ లాంటి సమాజం ఈ అందరూ ఒకటే దొంగలు పూలు పంచుకున్నట్టుంది, మనకెందుకు పైసలు ఎక్కువ ఇచ్చినట్టు ఆలోచన వస్తుంది కదా. మీరు అడిగిన ప్రశ్నకు నేను ఒకటే ఒక సమాధానం చెప్పి వదిలేస్తాను నేను. ఒకటి, మీరు అడిగిన ప్రశ్నకు ఇద్దరు వ్యక్తులు దీనికి సమాధానం చెప్పగలిగిన సమర్థత, ఆలోచన, విధానం ఉన్నటువంటి వాళ్ళు. ఒకటి జయప్రకాష్ నారాయణ గారు, రెండు కోదండరావు గారు. వాళ్ళిద్దరే తెచ్చి కూర్చోబెట్టండి, మాట్లాడించండి పార్టీలతో, తప్పే ఉంది. అదే 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 జరుగుతుంది. బాధాకరమైన అంశం మీకు చెప్తున్నది, కానీ ఒక పార్టీలో ఉండి మనం అంతకంటే ఎక్కువ రైట్ సార్, రైట్. ఆఖరిగా నుమాన్ గారు, మీరు అది రాష్ట్ర అధికారుల పార్టీ, మీరు ఎన్నికల సంస్కరణలు పైన కాదు, నేనుంటుంది ఇప్పటికైనా ఒక జాతి. ఇప్పుడు 4 పోయినాయి, 4 గెలిచారు, 90 గెలిచారు, 90 కాదు 80 గెలుస్తారు, పోయిందేమో లేదు కదా, 10 తగ్గితే తగ్గుతాయి. లేదు మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు కదా, 4 బిరగవచ్చు కూడా. రేపొద్దున జరగబోయే జిహెచ్ఎంసీ లాంటి ఈ 150 డివిజన్లు, 3 కార్పొరేషన్లు, ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ రాజధాని చూడాల్సి వస్తుంది, ఈ దరిద్రం అంతా రేపు హైదరాబాద్ రాజధాని చూడాల్సి వస్తుంది. కాస్త మార్చేదానికి డైరెక్ట్ ఎలక్షన్కి ఎలాగ 3 కార్పొరేషన్లు అయినాయి, ఇంకా ఇంకో 5 మున్సిపాలిటీస్ పెండింగ్ ఉన్నట్టు, ఇంకా 2 కార్పొరేషన్లు. ఈ ప్రయత్నం ఉన్న ఒక చొరవ తీసుకోగలుగుతారు. ఒకటి మాత్రం నేను మీ ద్వారా నేను తెలియజేసుకున్నాను, సీఎం గారు చాలా సీరియస్ గా ఎంపీటీసీలని అసలు తీసేద్దామని చెప్పేసి దృష్టిలో ఉన్నారు. ద డిస్కషన్ ఇస్ గోయింగ్ ఆన్. పొలిటికల్ రీహాబిలిటేషన్, సో పదవి లేని వారికి ఏదో ఇచ్చేయడానికి. సో ఎంపీటీసీస్ ఆర్ గాన్. అట్ ద సేమ్ టైం మీరు జెడ్పీ చైర్పర్సన్ ఏ రకంగా అయితే డైరెక్ట్ ఎలక్షన్ చేయాలని చెప్తున్నారు. ఐ థింక్ డిస్కషన్ విల్ హ్యాపెన్. ఇలాంటి ఇంటెలెక్చువల్స్ వెన్ పీపుల్ ఆర్ టాకింగ్, ఐఎమ్ షూర్ దిస్ ఈస్ గోయింగ్ టు ది గవర్నమెంట్. అండ్ ఫ్రమ్ ద పార్టీ స్టాండ్ పాయింట్ ఆల్సో వీ విల్ డెఫినెట్లీ లెట్ ఆర్ నో. పిసిసి చీఫ్ గారు కానివ్వండి, మా జనరల్ సెక్రటరీ ఏఐసిసి విల్ డెఫినెట్లీ లెట్ దెమ్ నో డైరెక్ట్ ఎలక్షన్ చేయాలి అని చెప్పేసి. దట్ ప్రపోజల్ విల్ సర్టన్లీ బి దేర్. అండ్ ఐ ట్రూలీ అగ్రీ విత్ యూ. నేను అంగీకరిస్తున్నాను. దాంట్లో లీడర్స్ ని డెవలప్ చేయడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా పార్టీలకు అతీతంగా 3 పార్టీల నాయకులు వామపక్షాలతో కలిపి ప్రత్యక్ష ఎన్నికలే దీనికి పరిష్కారం అని చెప్తున్నారు. అయితే ఇది నా డిబేట్లో పాల్గొనే వాళ్ళ స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అగ్రనాయకత్వం కూర్చొని ఆలోచించాల్సిన పరిస్థితి. రాజకీయాన్ని ఈ రకంగా బజార్న పడేసుకునే పరిస్థితి, ఓట్లతో పాటు నాయకుల్ని కూడా కొనుక్కోవటం, కిడ్నాపులు, క్యాంపులు, ఒక అసహ్యకరంగా రాజకీయం తయారవుతుంది. దీన్ని మార్చడానికి ఎక్కడో ఒక చోట ఒక చిన్న ప్రయత్నం మొదలు కావాలి. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు హైదరాబాద్ మేయర్, ఇతర మున్సిపల్ చైర్పర్సన్లకి ప్రత్యక్ష ఎన్నిక గురించి కొంత చర్చ జరగాలైతే కోరుకుందాం. ఆ దిశగా పార్టీలు కలిసి ముందుకు నడవాలి. ఇప్పుడు ఎలా అయితే పదవులు పంచుకోవడానికి కలిశారో ప్రత్యక్ష ఎన్నిక కూడా నాయకులు కలవాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న నుమాన్ గారికి, వెంకటరెడ్డి గారికి, జోల్కంటి రంగారెడ్డి గారికి, అలాగే బస్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం. అసలు